ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 4 విషయాల్లో మనము ఎడతెక్క ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ 4 ఏమిటంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనములో అపోస్తుల బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థనలు, ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఈ 4 విషయాల్లో నువ్వు ఎడతెక్క దేవుని అనుసరించి దైవ చిత్తానుసారంగా నడిచినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన కృప నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమందును, సంఘముల సావాసమందును, మరి ప్రతి ప్రభు బల్లారాధనలను, ప్రార్థనల యందు మనం పట్టుదల కలిగి, ఈ 4 విషయాల్లో పట్టుదల కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్లి ఆయన యొక్క సింహాసనం ఎదుట మనల్ని కూర్చోబెట్టి నిత్యం ఆయన రాజ్యములో ఆయన బిడ్డలుగా దేవదూతలను పోలిన వారమై మనము దేవుని ఆరాధించే వారిగా ఉంటాం. కనుక ముఖ్యంగా అపోస్తుల యొక్క బోధ యందును, సావాసమందును, రొట్టె విరుచుట యందును మనము ప్రార్థన యందును సమాధానం కలిగిన వారమై ఉండాలి.